రహదారి భద్రత మన అందరి బాధ్యత అన్నారు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాసోత్సవాల్లో భాగంగా హెచ్ఎండిఏ గ్రౌండ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్లో వాక్థాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారాయన. అలాగే ఈ అవగాహన వల్ల మన అందరం ఒక్కొక్కరిని కాపాడినా చాలా సంతోషం అన్నారాయన. ఇక ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పారు క్లియర్గా. ఇక ముందు నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని చెప్పారు. అయ్యా, ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ పాటించి మీ ప్రాణాన్ని రక్షించుకోవడమే కాదు, ఎదుటి వాని ప్రాణాన్ని కూడా రక్షించమంటా ఉన్నాం. అట్లా కూడా వినకపోతే, అవగాహన కలిగి వినకపోతే చట్టాన్ని వినియోగించి చట్టంలో ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తారో వాళ్ళకు భవిష్యత్తులో లైసెన్స్ లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే విధంగా రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకుంటా ఉంది. అవగాహన కల్పిస్తా ఉన్నాం. అవగాహన కల్పించిన తర్వాత కూడా ఎవరైనా రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ట్రాఫిక్ పోలీసుతో సహకారంతో రవాణా శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. లైసెన్స్ లేకుంటే వాహనం కొనుక్కునేటువంటి అధికారం లేకపోతే బ్లాక్ లిస్ట్లో పడితే భవిష్యత్తులో రవాణా లేకుంటే మన జీవితం లేదనేటువంటి పరిస్థితి నుంచి బహిష్కరింపబడితే ఆ విధంగా రవాణా నిబంధనలు ఉల్లంఘించి ప్రాణాలు పోవడానికి కారకులైనటువంటి వాళ్ళని కూడా ఈ ఒక దోషునిగా నిలబెట్టే విధంగా